వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇటీవల దక్షిణ గృహం విషయంలో చెప్పాం. అంటే పార్కింగ్ ఏ విధంగా తీసుకుంటున్నారు, దానివల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పడం జరిగింది. సాధారణంగా ఇది పడమటి గృహాలకు కూడా చాలామందికి వర్తిస్తుంది. అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే పడమర గృహం ఉన్నవాళ్ళు కావచ్చు, దక్షిణ గృహం ఉన్నవాళ్ళు కావచ్చు, తూర్పు గృహం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఉత్తర గృహం ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ దానికి ఎంట్రన్స్ భాగంలో మనం సాధారణంగా పార్కింగ్ తీసుకోవాలి అనేది ఒక నియమంగా అయిపోయింది. ఒకప్పుడు ఆ విధంగా ఉండేది కాదు. అంటే పార్కింగే ఉండేది కాదు. సాధారణంగా గృహం గ్రౌండ్లో మొత్తం కట్టే పరిస్థితులు ఉండేది. కాల పరిస్థితుల నిమిత్తం మన అవసరాల కోసం మనం కొంత ఒక కారు పెట్టుకోవడానికి, లేదంటే ఒక 2 బైకులు పెట్టుకోవడానికి ఏదో రకంగా మనం పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు ఒక విజువల్, ఒక ఫోటో గమనిస్తే అందులో అది ఒక మన హైదరాబాద్ శంషాబాద్ ప్రాంతంలోనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పెద్ద విల్లాస్లో ఒక గృహం, అది పడమర గృహం. ఆ పడమర గృహానికి మీరు గమనిస్తే గృహం పడమరలో గృహ భాగంలో కూడా, అంటే ఎంట్రన్స్ దగ్గర చూస్తే మీకు ఎంత పల్లం ఉందో దానికి తూర్పు భాగంలో కావచ్చు, ఉత్తర భాగంలో కావచ్చు, లేదంటే తూర్పు భాగం ఇంచుమించు 1.5 అడుగుల హైట్తో వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. పడమర చూస్తేనేమో చాలా, అంటే దరిదాపు 1.5 అడుగు డౌన్ అయిపోయింది. అయితే ఇక్కడ మీరు 2 గమనించాలి. అదేంటండి, సాధారణంగా పడమర గృహాలకి పార్కింగ్ వాయవ్యంలోనే కదా ఇచ్చేది అని చెప్పేసి అని అందరికీ తెలియని విషయం ఏంటంటే, పార్కింగ్ ఇచ్చుకోవటం ఒక రకంగా తప్పైనా సరే, ఈ అవసరాల రీత్యా మనం చేసుకుంటున్నా కూడా ఏదైతే మన గృహం సాధారణంగా ఏదైతే పార్కింగ్ మీరు అది ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు, లేకపోతే దక్షిణం కావచ్చు, ఇలాగా చేసుకున్నప్పుడు దాని పై భాగాన్ని ఖచ్చితంగా మన గృహంగా నిర్మాణం చేసుకుంటాం. ఆ భాగాన్ని హాల్ కిందో, లేదంటే అవకాశం ఉంటే బెడ్రూమ్ కిందో ఏదో ఒకటి మన మెట్ల నిర్మాణాన్ని బట్టి దాన్ని డిజైన్ చేసుకుంటాం. ఏది తూర్పు ఈశాన్యం అయితే మనకి హాల్ అవుతుంది, ఉత్తరం కూడా హాల్ కింద చేసుకుంటాం. పడమర అయితే హాల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మెట్లు కనుక తూర్పు కానీ లేకపోతే ఉత్తర వాయువులో కనుక అలా నిర్మాణం చేసుకుంటే దాన్ని బెడ్రూమ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కంపల్సరీ ఆ కింద మనం పార్కింగ్ భాగం ఏదైతే వదిలి ఉంటామో అది పైకి వెళ్ళిన తర్వాత మనకి మన రూమ్గా మనం డిజైన్ చేసుకుంటాం. వాటి వరకు కూడా మనం పిల్లర్స్ అన్నీ కౌంట్ తీసుకుంటాం. చుట్టూ ఉండే స్థలం ఉంటుంది. అంటే మనం ఒక దక్షిణంలో కావచ్చు, తూర్పులో కావచ్చు, పడమరలో కావచ్చు, ఉత్తరంలో కావచ్చు, 4 దిక్కులో కొంత స్థలం వదులుకుంటాం. చుట్టూ ఉండే స్థలానికి మనం మయం చేసుకునేటప్పుడు డౌన్ ఖచ్చితంగా ఈశాన్యానికి ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఈ పార్కింగ్ ప్రాంతం చాలామందికి అర్థం కాని ఏంటంటే, పడమర వాయువులో ఎప్పుడైతే పార్కింగ్ ప్రాంతం మనం ఏర్పాటు చేసుకుంటామో ఇంటి భాగానికి దాన్ని ఏం చేస్తామంటే కనీసం ఒక 4 అంగుళాల నుంచి కొంతమంది అడుగు, ఇప్పుడు అక్కడ చూశారు కదా, 1.5 గ్యాప్, అంటే అంత హైట్లో గృహాన్ని నిర్మాణం చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఆ గృహంలో ఉండే యజమానికి ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే మన గృహంలోని వాయువ్యం పల్లం అయిపోతుందో ఖచ్చితంగా ఆ గృహంలో ఉండే యజమానికి ప్రశాంతత ఉండదు. ఏదో రకమైన చికాకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అది కొంతమందికి ఏంటంటే కోర్టు సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. లేదా ఎవరో ఒకరితోటి మనకు సంబంధం లేకుండానే మనం అనవసరంగా కొన్ని చికాకుల్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతూ ఉంటాయి. సరే, అది ఇమీడియట్గా అవుతుందా, లేదండి మా వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే మనకి కొన్ని అర్థం చేసుకోవాలి. ధనం ఉన్నంత వరకు కొంతవరకు మనం దాన్ని క్లోజ్ చేయగలం మన దీన్ని. కానీ ప్రశాంతత మాత్రం ఎంత ధనం ఉన్నా కూడా రాదు చాలామందికి. ఎందుకంటే ధనం ఉండటం వల్ల నిద్ర పట్టే అవకాశాలు ఉండవు, ధనం ఉండడం వల్ల ప్రశాంతత వచ్చే అవకాశం ఉండదు, ధనం ఉండడం వల్ల ఆరోగ్యం ఉండే పరిస్థితి ఉండదు. అవన్నీ బాగుండాలంటే గృహం అన్ని దిక్కులా బాగుండాలి. సో ఈ నిర్మాణం చేసుకునేటప్పుడు మన గృహ భాగంలో ఏదైతే మనం పార్కింగ్ వదులుకుంటున్నామో ఖచ్చితంగా దాని హైట్ లెవెల్ అనేది, ఎందుకంటే మీరు గమనిస్తే మనం పడమర డౌన్ నుంచి తూర్పు కావచ్చు, లేకపోతే ఉత్తరం కావచ్చు, హైట్ ఎక్కి మనం గృహంలోకి వెళ్తూ ఉంటాం. అది 4 అంగుళాలు అవ్వచ్చు,
6 అంగుళాలు అవ్వచ్చు, ఒక్కోసారి ఇప్పుడు మీకు చూపించిన ఇమేజ్లో లెక్కన 6, 1.5 అడుగు కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా పర్టికులర్గా చిన్న పెద్ద గృహాలని కాదు, మనకుండే గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు ప్లానింగ్ ఎప్పుడు కూడా 60 years, నేను చాలా వీడియోలో చెప్పాను, ప్రస్తుతానికి లేకపోతే ఇప్పటికీ అనే ఆలోచన కాకుండా కొన్ని నిర్మాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా 60 ఏళ్ళ ప్లానింగ్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి అటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు అనేవి చేసుకుంటూ ఉంటాం. ప్లస్ చుట్టూ తీసుకునే దాంట్లో కూడా మనకంటే ప్రహరీ మనం ఏదైతే స్థలం వదులుతామో దాని పద్ధతి దానికి ఉండాలి. మన గృహంలో ఉండే హైట్ డౌన్ అనేది కూడా దాని పద్ధతి దానికి ఉండాలి. ఏ భాగం కూడా డౌన్, ఒక్క ఈశాన్య భాగానికే మన శాస్త్రంలో చెప్పడం జరిగింది, సో డౌన్ ఉన్నా ఇబ్బంది లేదు అని. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆ విధంగా ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించి, అంటే ఏ భాగంలో అయితే మనకి ఆ విధంగా నెగిటివ్గా ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాయువు భాగంలో పార్కింగ్ ప్రత్యేకంగా తీసుకునే వాళ్ళు కొద్దిగా దాన్ని శాస్త్ర ప్రకారంగా ఆలోచన చేసి, అరే మనం, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈశాన్యం డౌన్ ఉండాలి కదండి, అందుకనే మేము చుట్టూ చూడండి ఈశాన్యానికి నీళ్ళు వెళ్ళే విధంగా పెట్టాము అని అంటారు. కానీ గృహ భాగంలోనే వాయువు డౌన్ చేసాము అనేది ఎవరికి ఆలోచన రాదు పార్కింగ్ కోసం. కాబట్టి ఇది ఒక్కటి మాత్రం చాలామంది చేస్తున్నారు, మనం చెప్తున్నాము వద్దండి. వాయువు ఒకవేళ పడమర స్థలం ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు పార్కింగ్ అంటే టోటల్గా పడమర నుంచి తూర్పు దాకా వదులుకునే పద్ధతి చేసుకోండి. తద్వారా ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది మనం చాలామందికి చెప్తున్నాము. సో మన దగ్గరికి వచ్చే వాళ్ళకి కావచ్చు, మన సంప్రదించే వాళ్ళకి కావచ్చు, ఫోన్లో సంప్రదించే వాళ్ళు కావచ్చు, వాట్సాప్లో సంప్రదించి ముందు మనమైతే ఈ నిర్ణయం చెప్తాము. ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు బట్టి నిర్మాణం చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్గా ఏంటంటే నిర్మాణం చేసుకొని మా గృహంలోకి వెళ్ళిన తర్వాత ఈ భాగం వల్ల ఈ ఇబ్బందులు, ఇంకో భాగం వల్ల ఇంకో ఇబ్బందులు అనేవి రాకుండా ఉండాలి. కాబట్టి ఎవరైనా నిర్మాణం చేసుకునేటప్పుడు ఇది ఒకటి ఆలోచన చేసుకుని, ప్రత్యేకంగా పడమర గృహం లేకపోతే దక్షిణ గృహాలకి మాత్రం ఈ విధంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు మాత్రం ఆలోచన చేసి చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.